ఓం నమో సాయినాథాయ నమః. శ్రోతలందరికీ నమస్కారాలండి. ఈ వారం నేను శ్రీకంఠస్ఫూర్తి గారు రచించిన ఓ నీలి కథ అనే కథను మీకు వినిపించబోతున్నానండి. ఈ కథ ఈనాడు కథా విజయం 2019 కథల పోటీల్లో బహుమతి పొందిందండి. కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఓ నీలి కథ రచన శ్రీ శ్రీకంఠస్ఫూర్తి. నీలి పూర్తి పేరు నీలమ్మ. ఆ గదిలో ఒక మూల దిగులుగా కూర్చుంది. నీలికి అయోమయంగా ఉంది. అర్థం కాకుండా ఉంది. తన పరిస్థితి తనకే జాలిగా ఉంది. దయనీయంగా ఉంది. ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఎలా ముందుకు వెళ్లాలో దారి కనపడటం లేదు. ఏదో వింత జంతువు నీలిని చూసి వికృతంగా నవ్వుతోంది. తనను కబళించడానికి సిద్ధంగా ఉన్నానంటోంది. దొరికినప్పుడల్లా శరీరంలో ఏ భాగానికి ఆ భాగం కొరుక్కు తింటూనే ఉంది. చివరకు ఈరోజు రాత్రికి పూర్తిగా మింగేయడానికి ముహూర్తం పెట్టేసింది. ఎలా ఇప్పుడు? ఏం చేయాలి? నీలి ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. అది ఊరుకు కాస్త ఎడంగా ఉన్న ఏలినవారి వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి భోజన గృహం. 2 భాగాలుగా విడగొట్టబడిన ఆ వసతి గృహంలో ఒక భాగంలో హాలు లాంటి పెద్ద గదిలో నలుమూలలా వరుసగా తెల్లటి సేవండి రేకులతో చేసిన పుస్తకాల పెట్టెలు, సామాన్లతో నిండిన ట్రంకు పెట్టెలు ఉన్నాయి. అక్కడక్కడ పరిచి ఉన్న నల్లటి కంబళ్ళు ఉన్నాయి. ఆ కంబళ్ల మీద బద్ధకంగా నిద్రపోతున్న అమ్మాయిలు ఉన్నారు. అక్కడ అరకొర సౌకర్యాలే ఉంటాయి. ఏది ఎదురు తిరిగి ప్రశ్నించకూడదు. వాళ్ళు ఏది పెడితే అదే తినాలి. కిక్కురు మనకుండా ఉండాలి. కొన్ని రోజులు రాత్రుళ్ళు అర్ధాకలితోనే పడుకోవాలి. అవసరాలన్నిటికీ రాజీ పడుతూనే ఉండాలి. తిట్టినా కొట్టినా భరించాలి. చేదరించుకున్నా తనను కాదన్నట్లు దులిపేసుకోవాలి. వీటన్నిటికీ నీలి అలవాటు పడింది. కానీ ఇప్పుడు నీలికి ఏడుపు ముంచుకొస్తోంది. గంట క్రితం రేకు తలుపుల స్నానాల గదిలో స్నానం చేసి పలచటి నైటీ వేసుకుని గదివైపు నెమ్మదిగా అడుగులు వేస్తోంది నీలి. సందు చివర కనపడకుండా నిలబడ్డ బంగార్రాజు అదాటుగా నీలిని ఆపి ఛాతీ మీద చెయ్యి వేసి నొక్కి గుండెల్ని నలిపి మెలిపెట్టి వదిలాడు. చాలా నొప్పిగా అనిపించింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇది మొదటిసారి కాదు. నెల రోజులుగా ఇలా చాలాసార్లు చేశాడు. ఒంటరిగా దొరికితే చాలు ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటాడు. శరీరంలో తాకకూడని ప్రదేశాల్లో చేయి వేసి ఆబగా ఆత్రంగా నొక్కి నలిపి వదిలిపెడతాడు. హింస, దాడి, పైశాచిక ఆనందం. బంగార్రాజు ఆ వసతి భోజన గృహానికి సంక్షేమ అధికారి. 30 మంది అమ్మాయిల్ని 30 మంది అబ్బాయిల్ని కళ్ళల్లో పెట్టుకుని కనురెప్పల్లా కాపాడవలసిన తండ్రి లాంటివాడు, సంరక్షకుడు. కాముక కోరికలతో కౌమారపు వయసులో ఉన్న ఆడపిల్లల్ని లైంగికంగా వేధించి ఆనందిస్తున్నాడు. ఇది తన హక్కు అన్నట్టుగా, తనకు ఎవరూ అడ్డు చెప్పలేరన్నట్లుగా, హద్దు అదుపు లేనట్లుగా రెచ్చిపోతున్నాడు. ఈ వసతి గృహంలో చాలామంది ఆడపిల్లలున్నారు. ఎవరికీ చెప్పుకోలేని కష్టం తనకే వచ్చింది. ఏం చేయాలి? నీలికి దుఃఖోద్వేగం ఆగడం లేదు. బంగార్రాజు కాక ఆ వసతి గృహానికి సహాయ సంక్షేమ అధికారినిగా అనసూయ అనే ఆవిడ ఉంది. ఆవిడ బంగార్రాజు ముందు మాట్లాడలేదు. అతనికి లొంగినట్లే ఉంటుంది. పిల్లలు ఎవరేం చెప్పుకున్నా నోరు విప్పదు. నిస్సహాయురాలు. పైగా ఒక కాలు పోలియో వల్ల దివ్యాంగురాలు. నీలి 9వ తరగతి చదువుతోంది. 15 ఏళ్ల వయస్సు. వయసును మించిన ఎదిగిన యవ్వన రూపం. తల్లి లేదు, తండ్రి లేడు. ఉన్న అమ్మమ్మ ఒక్కతే చిన్న చితక పనులు చేసుకుంటూ అవసాన దశలో ఆపసోపాలు పడుతోంది. వచ్చే సంవత్సరం 10వ తరగతి గట్టెక్కి మంచి మార్కులు తెచ్చుకుంటే ఆ మార్కుల వల్ల ఏదో ఉపాధి దొరికితే అమ్మమ్మకు సహాయపడాలన్న ఆశ నీలిలో ఉంది. కానీ బంగార్రాజు హింస, దౌర్జన్యం ఎలా తట్టుకునేది? ఏం చేసేది? నీలికి దిక్కు తోచటం లేదు. బంగార్రాజు ఈరోజు సందు చివర ఛాతీ మీద చేయి వేసి వదిలిపెట్టిన తర్వాత సిగ్గుతో, అవమానంతో, దుఃఖం పొంగి పొర్లి వస్తూ ఉండగా నీలి గబగబా అడుగులు వేస్తోంది. బంగార్రాజు గబుక్కున చేయి పట్టుకున్నాడు. నీలి చేతిలో 2 500 కాగితాలు పెట్టి గుప్పిట మూశాడు. ఆగు నీలి,
అలా భయపడతావేం? నువ్వంటే నాకిష్టం. నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా? భయపడకు, నీకు నేనున్నాను. ఏం కావాలన్నా చేస్తాను, ఏం తెచ్చిపెట్టమన్నా తెస్తాను. ఇక్కడ నీకు ఏ లోటు ఉండదు, సరేనా? ఈరోజు ఆదివారం. చిన్న పని మీద పట్టణం వెళ్ళి సాయంత్రానికల్లా తిరిగి వస్తాను. నాది రాత్రి 8 గంటల డ్యూటీ. రాత్రి 10:30కు జాగ్రత్తగా విను. అందరూ నిద్రపోయిన తర్వాత డాబా మీద నీళ్ల ట్యాంకు దగ్గరికి నువ్వు ఒక్కదానివి రావాలి. వస్తావు కదా? నువ్వు వస్తావు, అంతే, రావాలి. ఒక్కసారి. ఆ పైన నిన్నేమీ చేయను, నిన్ను ముట్టుకోను. మంగ, కృష్ణవేణి, కరుణ, రాణి, మళ్ళీ వాళ్ళ జోలికొచ్చానేమో అడుగు. ఏమంటావు? సరేనా? అమ్మో, మంగ, కృష్ణవేణి, కరుణ, రాణి అందరూ బంగార్రాజు చేతిలో మోసపోయిన వాళ్లేనా? నీలి మనసు విలవెల్లాడింది. కళ్ల ముందు వాళ్ల ముఖాలు దీనంగా కనపడుతున్నాయి. నువ్వు రాకపోతే ఏం జరుగుతుందో తెలుసుగా? జ్యోతి గుర్తుందిగా? అలాగే జరుగుతుంది. బంగార్రాజు మాటలకు నీలి భయంతో వణికిపోయింది. 10వ తరగతి చదివే జ్యోతి రంగబాబుల మధ్య ప్రేమ వ్యవహారం నిజమో కాదో కాని అందరికీ తెలిసిపోయింది. అందరి కళ్ళు కప్పి ఏకాంత ప్రదేశంలో హద్దులు దాటుతూ దొరికిపోయారన్న బంగార్రాజు ప్రచారంతో నేరం రుజువు చేయబడింది. జ్యోతి అందరి ముందు ఘోరంగా అవమానించబడింది. ఆ పిల్ల చదువు అర్ధాంతరంగా ఆగిపోయింది. టీసీ తీసుకుని బోరున ఏడుస్తూ బయట ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. రంగబాబు పరిస్థితి కూడా అంతే. అంతా బంగార్రాజే చేశాడు అని చెప్పుకున్నారు. సరేనా? సరే అను. రాత్రి 10:30కు నీళ్ల ట్యాంకు దగ్గరకు వస్తావు కదా? బంగార్రాజు హుంకరింపు. నీలికి ఆ క్షణంలో ఏం చెప్పాలో అయోమయం, ఏది నిర్ణయించుకోలేని అసక్తత. అలాగే అన్నట్లు తల పంకించి అక్కడి నుండి తప్పించుకుని పోయింది నీలి. బంగార్రాజు తృప్తిగా నవ్వుకున్నాడు. రాత్రికి తన ఒంటరిగా నీళ్ల ట్యాంకు దగ్గరకు వెళ్ళాలి. నీలి గుండెలు దడదళ్లాడుతున్నాయి. ఏవే నీలి, అలాగ మూల కూర్చుని పోనావేటి? ఆ కళ్ళలో నీళ్ళేటి? ఒంట్లో బాగునేదా? భోజనాలు గంటుకుంటున్నారు ఎల్లాంబా. నేస్తురాలు పైడి పిలుపుతో ఆలోచనల నుండి అదిరిపడి లేచి కూర్చుంది నీలి. ఒంట్లో బాగానే ఉంది, మనసే బాగాలేదు. నీలి జవాబు చెప్పింది. నీ బాధేటో నాతో చెప్పి, నా సెల్లిలాడిదానివి కాదా? సిటీలో నీ బాధకి సెల్లి సిటీ రాయినా ఏటి? పైడి హామీ ఇచ్చింది. కొన్ని బాధలు పైకి చెప్పుకోలేం పైడి, మన బతుకులింతే. పద, భోజనాలకి వెళ్దాం. నీలి ముందుకు దారి తీసింది. ఇద్దరూ గదిలో నుండి బయటకొచ్చారు. నీవు చెప్పనేదనుకో నా మీద ఒట్టే మరి, నాను సచ్చినంత. నీలి చేతిని తన చేతిలోకి తీసుకుని ఒట్టేసింది పైడి. వరండాలో ఆడ మగ పిల్లలు విడివిడిగా కూర్చున్నారు. సహాయక సంక్షేమాధికారిని అనసూయ పిల్లలతో భోజనాలకు ముందు ప్రార్థన చేయిస్తూ ఉంది. ఓం సహనా భవతు సహనం భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినోవధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అనసూయ పలుకుతూ ఉంటే పిల్లలంతా శాంతి మంత్రం వల్లెవేశారు. పిదప 2 పనివాళ్లు, 3 పెద్ద పిల్లలు వడ్డిస్తూ ఉంటే అందరూ కబుర్లు చెప్పుకుంటూ మధ్యాహ్న భోజనాలు ముగించారు. ఎవరి కంచాలు వాళ్లే కడుక్కుని బోర్లించారు. ఆదివారం కావడంతో ఒక్కొక్కరు ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి విశ్రమిస్తున్నారు. కొంతమంది పిల్లలు బట్టలు ఉతుక్కోవడం మొదలుపెట్టారు. మరికొంతమంది పిల్లలు తలలు దువ్వుకుంటూ పేల దువ్వెనలతో చిక్కులు తీసుకుంటున్నారు. 2 పిల్లలు మాత్రం అధికారిని అనసూయ అనుమతి తీసుకుని దగ్గరలో ఉన్న చిన్న బజారుకు ఏవో సామాన్లు కొనుక్కోవాలంటూ బయలుదేరారు. ఆ 2 నీలి కూడా ఉంది. నీలి ఆ సంక్షేమ వసతి గృహం నుండి బయటపడింది. రాత్రి 10:30 గంటలకు ఏమవుతుందో బంగార్రాజు నీళ్ల ట్యాంక్ దగ్గరకు రావాలని చెప్పాడు. రమ్మనమని హెచ్చరించాడు.
రాకపోతే ఏం జరుగుతుందో కూడా చెప్పాడు. పైకి మెట్లెక్కి వెళ్ళాలి. మెట్లు చీకటిగా ఉంటాయి. బంగారాజు ఆ చీకటిలో నీళ్ల ట్యాంకు దగ్గర ఏం చేస్తాడో, ఏం జరుగుతుందో, తన దురదృష్టం ఎలా ఉందో, ఆ చీకట్లో ఏం జరిగినా అమ్మో, ఒక భయం, ఒక బెంగ, ఎన్నో ప్రశ్నలు నీలి మనసును, శరీరాన్ని కుదుపుతూనే ఉన్నాయి. రాత్రి 7:30. బంగారాజు 8 గంటల డ్యూటీకి హుషారుగా తయారవుతున్నాడు. భోజనం చేశాడు. జేబులోని జర్దాకెళ్ళి నోట్లో వేసుకుని నములుతున్నాడు. బంగారాజుకు ఉత్సాహంగా ఉంది, ఉత్కంఠగా ఉంది, ఉద్వేగంగా ఉంది. రాత్రి 10:30కి నీలితో అనుభవాన్ని తలుచుకుంటే మనసు తుళ్ళిపడుతోంది. మణి, నేను డ్యూటీకి వెళ్ళొస్తాను. జాగ్రత్తగా తలుపులు వేసుకుని పడుకోండి. బయటికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు బంగారాజు. నాగమణి భోజనాల బల్ల మీద కంచాలు తీసి పడేసి చేతులు కడుక్కుంటూ భర్త దగ్గరగా వచ్చింది. అమ్మాయి ఏం చేస్తోంది? పరీక్షలు దగ్గర పడుతున్నాయి, శ్రద్ధగా చదవమను. గదిలో చదువుకుంటోందా? బంగారాజు అడిగాడు. లేదు, ఎందుకో ఏడుస్తూ పడుకుంది. నాగమణి నిర్లిప్తంగా అంది. ఏడుస్తూ పడుకుందా? కారణం అడిగావా? బంగారాజు గొంతులో ఆందోళన. అడిగాను. తరచి తరచి అడిగితే కానీ చెప్పలేదు. ఏమైందట? స్కూల్లో వాళ్ల పీటీ సారు తరచూ ఏడిపిస్తున్నాడని చెప్పింది. కనిపించినప్పుడల్లా శరీరంలో తాకకూడని చోట తాకి నొక్కి వదిలిపెడుతున్నాడట. నాగమణి ఆవేదనగా అంది. ఇప్పటిదాకా నాకెందుకు చెప్పలేదు? వెధవా, వాడి అంతు చూస్తాను. ఉద్రేకంతో ఊగిపోయాడు బంగారాజు. అంతలోనే అతని ముఖ కవళికలు విచిత్రంగా మారిపోయాయి. గుండెల్లో ఏదో గుంజాటన మొదలైంది. నాగమణి చెప్పడం కొనసాగించింది. అంతేకాదు, ఈరోజు 500 నోట్లు 2 బలవంతంగా చేతిలో పెట్టి రాత్రికి చీకటి పడ్డాక డాబా మీదకు నీళ్ల ట్యాంకు వెనక్కి రమ్మన్నాడంట. అంత మాటన్నాడా? నీచుడు, నికృష్టుడు. వాడి మీద ఫిర్యాదు చేస్తాను. వాడి ఉద్యోగం ఊడిపోయేలా చేస్తాను. బంగారాజు మాటలు నోట్లోంచి ఎందుకో నీళ్లు నములుతున్నట్టుగా జారిపోతున్నాయి. నాగమణి, అవసరం లేదు. అమ్మాయితో ప్రధానోపాధ్యాయుడికి ఒకటి, విద్యా శాఖాధికారికి ఒకటి ఫిర్యాదులు రాయించాను. స్వయంగా అమ్మాయితో సంతకాలు పెట్టించాను. ఆ ఫిర్యాదులు అమ్మాయి వద్దే ఉన్నాయి అంది. బంగారాజు వెంటనే వాటిని ఇలా ఇవ్వు, ఆ దరిద్రుడికి తగిన శాస్తి చేస్తాను అన్నాడు. వెంటనే నాగమణి, అవసరం లేదు. నేనే ఆ ఫిర్యాదులు పట్టుకెళ్ళి పీటీ గాడికి చూపించాను. ఒరేయ్, ఉద్యోగం ఊడిపోయి పెళ్ళాం బిడ్డలతో రోడ్డున పడతావరా గాడిద కొడక? నీకిదేం పాడు బుద్ధి? మైనర్ పిల్లల్ని ఇలా లైంగికంగా వేధిస్తే 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందిరా. నీలాంటి వాళ్ల కోసం మరణశిక్ష కూడా ఖాయం చేసే చట్టం తయారైందిరా అని తిట్టి, భయపెట్టి, హెచ్చరించి మరీ వచ్చాను. నాగమణి స్థిరంగా అంది. నేనైతే వాణ్ణి అక్కడే ఆ చెంప ఈ చెంప వాయించి వదిలిపెట్టేవాణ్ణి. బంగారాజు ఉక్రోషంతో ఎగిసిపడ్డాడు. నేను అదే చేద్దామని. మరుక్షణంలో ఆ గదిలో చెల్ చెల్మంటూ శబ్దాలు వినిపించాయి. ఆపై డబ్మని కింద పడ్డ పెద్ద శబ్దం కూడా వినిపించింది. చెట్టెంత మొగుణ్ణి నన్ను కొడతావా? బంగారాజు గొంతులో ఏదో అడ్డం పడినట్లు జీర. మాటలు పెగలడం లేదు. మాట్లాడకు. మరో మాట మాట్లాడావంటే ఇంట్లో నీ బండిలో పెట్రోల్ ఉంది. అగ్గిపుల్ల గీసి కబద్దార్. నాగమణి ఉగ్ర రూపం చూసి బంగారాజు భయంతో బిగుసుకుపోయాడు. ఆమె ముందు మోగవాడిలా మోకరిల్లినట్లు నేలపై పడి ఉండిపోయాడు. నాగమణి బుసలు కొడుతూనే ఉంది. ఆమె కళ్ళల్లో నీలి అనే హాస్టల్ అమ్మాయి రూపం కదిలింది. ఆ పిల్ల మధ్యాహ్నం ఇల్లు వెతుక్కుంటూ వచ్చింది. కన్నీళ్లతో కాళ్ల మీద పడింది. తన కథంతా చెప్పుకుంది. భర్త బంగారాజు నుంచి రక్షించమని భోరుమని ఏడ్చింది. నీలి, నీకు నేనున్నానమ్మా. ఇకపై నా భర్త వక్రదృష్టి నీ మీద కానీ నీ వాళ్ల మీద కానీ పడదు అని భరోసానిచ్చింది. ఇకనన్నా నీలాంటి నీలి కథలకు అంతం పలకాలి అంటూ అభయ హస్తాన్ని అందించింది. నాగమణి తన అభయ హస్తాన్ని గుండెల మీద దిటవుగా వేసుకుని కింద పడ్డ భర్త బంగారాజు వైపు ఉగ్ర రూపంతో చూస్తోంది. బంగారాజు సిగ్గుతో, అవమాన భారంతో భార్య ముఖంలోకి తలెత్తి చూడలేకపోతున్నాడు. ఇకపై తలెత్తలేడు.
ఓ నీలి కథ సమాప్తమండి. కవితమ్మ వినిపించిన ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కు, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ను మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఉంటానండి. నమస్కారం.